వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తాను, చూసేయండి. అమ్మ అయితే ఇప్పుడు ఫిష్ కర్రీ వేస్తుంది, ఆనియన్ అయితే దంచుతుంది, ఎల్లిగడ్డ అయితే వేసింది. మా అక్క ఆన్ డ్యూటీ, మా అక్కనే చేస్తుంది. కారం వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్. 2.5 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాం. సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. ఎన్ని స్పూన్స్? మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి గైస్. ఫిష్ మసాలా కూడా ఉంటుంది. జీలకర్ర మెంతి పొడి అయితే వేసుకోవాలి. ఇంకా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి గైస్. మంచిగా కలపాలి. అండ్ ఇక్కడ చూడండి ఫిష్ కర్రీ అయితే అవుతోంది, మమ్మీ చేసింది. ఇంకా అక్క అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది. అయితే ఫిష్ అంటేనే తినది, కాకపోతే ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది. ఫిష్ ఎందుకు తినదో నాకైతే తెలియదు, నాకైతే చాలా ఇష్టం. ఇలా మ్యాగ్నెట్ అయితే చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మా అమ్మ అయితే కర్రీలో వేయడానికి మెంతులు జీలకర్ర వేయించుతుంది, కర్రీలో వేస్తుంది. అక్క చూడండి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. స్టవ్ అయితే వెలిగించి కడాయి అయితే పెట్టేసుకోవాలి. స్పూన్తో తీసుకుంటే వేస్తుంది గాయస్, ఇట్లా. పట్టుకొని చెయ్యి కదా. సర్వ్ అయితే బెట్టుకైతే తీస్తున్నాం. ఇట్లా డీప్ ఫ్రై చేస్తుంది మా అక్క. మా అమ్మ అయితే డీప్ ఫ్రై ఎప్పుడు చేయదు, వేరేలాగా చేస్తుంది. అది షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి గైస్. డీప్ ఫ్రై ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం. గైస్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. గైస్ ఫిష్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా టేస్టీగా ఉన్నది గైస్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంది, ఎక్సలెంట్ గైస్, చాలా బాగుంది గైస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. బాయ్ గైస్.